హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తి ఒకవేళ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తే, మీ ఇద్దరి మధ్యలో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా మారడానికి అవకాశం ఉంది? అంటే చాలామంది పర్సన్‌తో రీయూనియన్ జరగాలి. వాళ్ళు మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ కలిసుండాలి. థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారండి. సో, అది ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆ పర్సన్ వచ్చిన తర్వాత రిలేషన్‌షిప్ మీరనుకున్నట్టే ఉంటుందా? లేకపోతే మీ రిలేషన్‌షిప్‌లో ఏమైనా చేంజెస్ ఒస్తాయా? అంటే ఎందుకు నేను ఇలాంటి రీడింగ్ చేస్తున్నానంటే, ఇది చాలా ప్రాక్టికల్ రీడింగ్ అండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినప్పుడే ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. బట్ ఆ డిఫరెన్సెస్ ఏమైనా సార్ట్ ఔట్ చేసుకొని మళ్ళీ కలిసినా సరే, పాస్ట్‌లో ఉన్నట్టే రిలేషన్‌షిప్ ఉంటుంది అని గ్యారంటీ లేదండి. కానీ ప్రెజెంట్‌లో పర్సన్ ఎలా ఉన్నారో, మీరు ప్రెజెంట్‌లో ఎలా ఉన్నారో, ఆ సిట్యుయేషన్స్ బట్టే మీ రిలేషన్‌షిప్ అనేది ఉంటుంది. సో, ఇదేంటంటే మీలో చాలా మందికి తెలియాలండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే, ఆ పర్సన్‌కి అడిక్ట్ అయిపోవడం వల్లో, ఆ పర్సన్ మీద అబ్సెషన్ పెంచుకోవడం వల్లనో కానీ, ఆ పర్సనే కావాలి, ఆ పర్సన్‌తోనే ఉండాలి అనుకుని చాలా డెస్పరేట్‌గా ఉంటారు. అది తప్పు కాదు. కానీ అలా ఉండాలి అంటే, మీరు కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేయాలి కదా! మీరు కూడా అంటే, ఆ పర్సన్ ప్రెజెంట్ వెర్షన్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి కదా! సో, నేను ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పటి నుంచైనా సరే, మీ మైండ్‌ని మీరు కరెక్ట్‌గా ట్యూన్ చేసుకుంటారు. ఓకే. ఈ పర్సన్ ఇలానే ఉంటారు. అంటే వచ్చినా సరే రిలేషన్‌షిప్ ఈ విధంగా ఉంటుంది. సో, మేబీ మనం ఏంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలమా? ఆర్ మనలో ఎలాంటి చేంజెస్ రావాలి? ఈ వెర్షన్‌లో ఉన్న పర్సన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలంటే ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలంటే అని క్లారిటీ తెచ్చుకోవడం కోసం చేస్తున్నానండి. మేబీ ఈ రీడింగ్ అనేది అందరి కోసం కాకపోయినా డెఫినిట్‌గా చాలా మంది రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ బెటర్ అవుతుందా? లేకపోతే రిలేషన్‌షిప్‌లోని అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇఫ్ ఫ్యూచర్‌లో కానీ వర్కౌట్ అయితే అని డౌట్ ఉన్న వాళ్ళకి మాత్రం బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే చాలా ప్రాక్టికల్ రీడింగ్ అండి ఇది. ఇదేంటంటే మేబీ అందరూ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడానికి కూడా ఇప్పటి నుంచే సోర్సెస్ వెతుక్కుంటారు. అదైతే నేను చెప్పగలను. సో, అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఒకవేళ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తే, మీ ఇద్దరి మధ్యలో పరిస్థితులు ఎలా ఉంటాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం పాస్ట్‌లో చాలా బావుందండి. చాలా హార్మోనియస్‌గా ఉంది. ఇద్దరి మధ్యలో అంటే ఒక పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది ఉంది అని మాత్రం నేను చెప్పగలను. సో, ఇంత హ్యాపీ రిలేషన్‌షిప్ కూడా అంటే ఎందుకు మరి చేంజ్ అయిపోయిందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది నాకు. అంటే ఇద్దరు ఈ రిలేషన్‌షిప్‌లో ఫ్యూచర్‌ని చూడాలనుకున్నారండి. ఇద్దరు కూడా ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే
ఎవరి కోసం కూడా సాక్రిఫైస్ చేయకూడదు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకోని చాలా అంటే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యారు. ఈవెన్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారండి. నాకు తెలిసి ఈ పర్సన్ మీ విషయంలోని చాలా చేశారు. అంటే ఇప్పుడు సిట్యుయేషన్స్ ఎలా అయినా ఉండనివ్వండి. బట్ పాస్ట్‌లో చూసినట్టయితే ఈ పర్సన్ వాళ్ళకంటే కూడా మిమ్మల్నే ఫస్ట్ పెట్టారండి ఈ రిలేషన్‌షిప్‌లో. ఇఫ్ నేను చెప్పింది మీకు రెసొనేట్ అవ్వకపోతే ఓకే. బట్ కార్డ్ రీడింగ్ ప్రకారం ఏంటంటే ఈ పర్సన్‌కి మీరు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ మీ ఇద్దరి మధ్యలో కూడా ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. ఈ వ్యక్తితో మీరు ఎలా అయితే రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వాలి అనుకున్నారో ఆ పర్సన్ కూడా సేమ్ అలానే అనుకున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ప్రతి దానికి కూడా ఆలోచించేవారండి. ఎక్కడా కూడా మిమ్మల్ని తక్కువ చేయడం కానీ, మీ గురించి తప్పుగా అనుకోవడం కానీ అలాంటివేమి నాకు కనిపించట్లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ పర్సన్‌కేంటంటే ఎక్కడో కానీ మీరు కావాలి. మీరు వద్దు అని వాళ్ళేం అనుకోవట్లేదు. సో, ఒకవేళ కానీ మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ జరిగితే, ఇద్దరి మధ్యలో ఇన్‌స్టంట్‌గా కనెక్షన్ మాత్రం ఏర్పడదండి. అదైతే నేను చెప్పగలను. ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ప్రెజెంట్ గురించి నేనైతే ఏం మాట్లాడను. వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి ఆర్ వాళ్ళు వస్తారా? రారా? ఇలాంటివేం మాట్లాడనండి. ఎందుకంటే ఈ రోజు రీడింగ్ కంటెంట్ అది కాదు కదా! ఆ పర్సన్ వస్తే రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అనేది సిట్యుయేషన్ కాబట్టి పాస్ట్‌లో అయితే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఉంది. బట్ ఒకవేళ కానీ ఇద్దరు మళ్ళీ కలిస్తే ఏమవుతుందంటే, ఆ పర్సన్ ఇన్‌స్టంట్‌గా మీకేం కనెక్ట్ అవ్వరండి. వాళ్ళ కోసం వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకుంటారు. వాళ్ళని వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుంటారు. అంటే అది మీకెలా అనిపిస్తుందంటే కొంత సెల్ఫిష్‌గా ఉన్నారేమో అని అనిపిస్తది. అంటే అది సెల్ఫిష్‌నెస్సే నేను కాదు అనను. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుందండి. ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేసే అంత సెల్ఫిష్‌గా అయితే ఉండరు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ కూడా మిమ్మల్ని హర్ట్ చేసే ఇంటెన్షన్ లేదు. ఈవెన్ ప్రెజెంట్‌లో కూడా లేదు. ఫ్యూచర్‌లో కూడా అదుండదు. కాకపోతే వాళ్ళ పర్సనాలిటీని మాత్రం వాళ్ళు చేంజ్ చేసుకుంటారండి. పర్టిక్యులర్‌గా మీ విషయంలో మాత్రం వాళ్ళేంటంటే, ఏ ఎమోషనల్ కనెక్షన్ అయితే డెవలప్ చేసుకున్నారో, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది లిటరల్‌గా వాళ్ళని డెస్ట్రాయ్ చేసినంత పనయ్యింది. అంటే చాలా సఫర్ అయ్యారండి. అంటే ఒకవేళ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేంటి అని మీరు అనుకుంటున్నా, వాళ్ళేమీ హ్యాపీగా లేరు. వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల చాలా సఫర్ అయ్యారు. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, మీ ఎదురు కలిసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కలిసినా ఆ పర్సన్ ఏంటంటే ఇన్‌స్టంట్‌గా మీకు కనెక్ట్ అవ్వరు. ఇన్‌స్టంట్‌గా మీతో అన్నీ చెప్పుకోరు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే వాళ్ళ ఒపీనియన్స్ కూడా క్లియర్‌గా మీతో షేర్ చేసుకోరండి. కొంత వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంత తక్కువే ఇంటరాక్ట్ అవుతుంటారు. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటున్నట్టు కూడా మీకు అనిపిస్తది. అది మీరు ఎలా ఫీల్ అవుతారంటే కైండ్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్ లాగా కూడా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఆ పర్సన్‌తో మీరు క్లియర్‌గా మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఆ పర్సన్ భయపడుతున్నారు అని. ఆ పర్సన్ ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడి ఎక్కువ కనెక్ట్ అయిపోయారనుకోండి. మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్ డీప్ అయిపోతే ఏమైనా కాంప్లికేషన్స్, ఛాలెంజెస్ వస్తే ఆ పర్సన్ ఈసారి ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. వాళ్ళేంటంటే అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి భయపడకుండా మీతో ట్రావెల్ అవ్వడం కోసం చెప్పి ముందు నుంచే సేఫ్ సైడ్ అన్నీ ప్లాన్ చేస్తుంటారు. సో, బేసిక్‌గా ఇక్కడేమవుతుందంటే, ఈ పర్సన్ ఓపెన్ హార్ట్‌తో మాట్లాడరండి. జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక ఛానెల్ చూస్తున్నారనుకోండి. సమ్ కార్టూన్ ఛానెల్ చూస్తున్నారనుకోండి. సో, కార్టూన్స్ అంటే మీకు చాలా ఇష్టం. సో, అది మీరేంటంటే ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. ఆ పర్సన్‌కి అది అస్సలు ఇష్టం లేదనుకోండి సపోజ్. ఇష్టం లేకపోతే వాళ్ళేంటంటే, నాకు ఈ ఛానెల్ అంటే ఇష్టం లేదు. సో, ఇది చూడొద్దు. ఏదైనా మూవీ పెడితే చూద్దాం అని ఓపెన్‌గా చెప్పరనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళెలా ఉంటారంటే, కార్టూన్స్ చూస్తున్నారా? సరే అయితే. అంటే నాకు కాలొస్తుంది. లేకపోతే నాకు వేరే వర్క్ ఉంది. సో, నేనొస్తాను అనుకోని మిమ్మల్ని ఆ వేలో అవాయిడ్ చేస్తుంటారండి. సో, అది మీకేమనిపిస్తదంటే, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారేమో, లేకపోతే వాంటెడ్‌గానే అక్కడి నుంచి వెళ్ళిపోయారేమో అనే ఫీలింగొస్తది. బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళెందుకలా చేశారు అనేది మీకు అర్థం కాదనమాట. అంటే క్లారిటీ మిస్ అవుతుంటది. అలా అని చెప్పి ఈ ఛానల్ నాకిష్టం లేదు ఆర్ ఈ ఛానల్ నేను చూడను అని కూడా ఏం చెప్పరండి. వాళ్ళు మీ ప్రకారమే యాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు సపోజ్ మీకేదైనా ఒకటి నచ్చిందనుకోండి. అది మీరు తీసుకోవాలి అనుకుంటే, సరే తీసుకోండి అనే అంటారు. అది మీ ఇష్టం తీసుకోండి అని అంటారు. వాళ్ళకి నచ్చలేదు లేకపోతే వాళ్ళేంటంటే అది ఎందుకు వద్దంటున్నారు ఇలా రీజన్స్ ఏం చెప్పరండి. ఎందుకంటే వాళ్ళు మీ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే మేబీ ఇలా మళ్ళీ కలిసినా సరే డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని భయపడతారు. యాక్చువల్‌గా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారండి ఈసారి మాత్రం. ఇప్పటి వరకు మీరేంటంటే
ఒక పర్సన్‌ని చూసారు. మళ్ళీ ఈ పర్సన్‌తో మీరు కలిస్తే ఇంకొక డిఫరెంట్ పర్సన్‌ని చూస్తారు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తారు. లేకపోతే వీళ్ళేంటంటే మీ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. మిమ్మల్ని హర్ట్ చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదండి. జాగ్రత్తగా ఉండాలనుకుంటారండి. తక్కువ మాట్లాడాలనుకుంటారు. అలా అని చెప్పి ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎలాంటి గొడవలు పెట్టుకోరు. అలా అని చెప్పి మీకేంటంటే ఎక్కడా కూడా తక్కువ చేయరు. బట్ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతదండి. మీరు అది క్లియర్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ అయిందే ఎమోషనల్ కనెక్షన్ మీద. డెఫినిట్‌గా ఆ పర్సన్‌కి మీరు చాలా ఎక్కువగానే కనెక్ట్ అయ్యారు. అలానే మీకు కూడా ఆ పర్సన్ చాలా ఎక్కువే కనెక్ట్ అయ్యారు. సో, ఇలాంటి ఒక కనెక్షన్ ఉన్న దగ్గర మళ్ళీ కలిసినప్పుడు అది లేదు ఆర్ అది మిస్ అవుతుంది అనే ఫీలింగ్ ఏంటంటే మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంటదనమాట. అసలు అది తిరిగి తీసుకురావాలంటే ఏం చేయాలి అనుకోని మీరు చాలా రకాలుగా ఆలోచించడం కూడా జరుగుతుంది. అలా అని చెప్పి చెప్పాను కదా! పర్సన్ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారండి. వాళ్ళు సెల్ఫిష్‌గానే ఉంటారు. కాకపోతే ఈ సెల్ఫిష్‌నెస్ అనేది బ్యాడ్ థింగ్ కాదు. అంటే ఇప్పుడు నేను చెప్పాను. మీరు ఒక ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్ ఎందుకు చూస్తున్నారు? మేము ఆ ఛానల్ చూస్తాం. సో, అది పెట్టండి. అలా డిమాండ్ ఏం చేయరు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి ఆ ఛానల్ ఇష్టం ఉండదు. వాళ్ళు చూడరు అని కూడా మీతో చెప్పరండి. సో, ఇలా ఉంటారు. అంటే ఈ సెల్ఫిష్‌నెస్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు చూస్తున్న ఛానల్ వాళ్ళు చూడొచ్చు కదా! అది బేర్ చేయొచ్చు కదా! బట్ అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? కాలొస్తుందని ఏదో ఎక్స్‌క్యూజ్ చెప్పడం, లేకపోతే ఏదో పనుందని ఎక్స్‌క్యూజ్ చెప్పేసి వెళ్ళిపోవడం. సో, అది కైండ్ ఆఫ్ సెల్ఫిష్‌నెస్ అండి. అంటే నేను ఇంత డీప్‌గా ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక సిట్యుయేషన్ కానీ క్లియర్‌గా చెప్తే అర్థమవుతుందని. చాలా మందికేంటంటే, కొన్ని సిట్యుయేషన్స్ నేను జనరలైజ్డ్ కేటగరీలో చెప్తాను కాబట్టి అసలు అర్థమే అవ్వదు. బట్ ఇలా ఎగ్జాంపుల్స్‌తో చెప్తే ఏమైనా సరే కనెక్ట్ అవుతుంది అని మాత్రమే చెప్తున్నాను. ఒకటి మాత్రం నిజమండి. ఈ పర్సన్ మీకు ఓపెన్ అప్ అవ్వడానికి కానీ, లేకపోతే వీళ్ళు మళ్ళీ ఓల్డ్ పర్సన్ లాగా మీకు కనిపించడానికి ఓల్డ్ పర్సన్ లాగా కనిపించకపోయినా, ఈ న్యూ పర్సన్ ఏంటంటే ఆహ్, మీకు దగ్గరవ్వడానికి వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడానికి మాత్రం టైం పడుతుందండి. బట్ సమ్ డే ఆ రిస్క్ అయితే వాళ్ళు తీసుకుంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, మీరు వాళ్ళతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నారు. వాళ్ళేంటంటే భయపడుతున్నా వాళ్ళేంటంటే కొన్ని మీ దగ్గర ఓపెన్‌గా చెప్పకపోయినా స్టిల్ మీరేంటంటే అవి తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ విషయంలో మీరు సపోర్టివ్‌గా ఉంటున్నారు అని వాళ్ళకర్థమైన రోజు డెఫినిట్‌గా మళ్ళీ కూడా రిస్క్ తీసుకుంటారండి. ఏదైతే అదయింది కానీ ఈ పర్సన్‌తో ఓపెన్‌గా ఉందాము అనుకుని డిసైడ్ అయ్యే రోజు కూడా వస్తుంది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఇనీషియల్ డేస్‌లో మాత్రం కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు క్లియర్ కట్‌గా ఒక కొత్త వ్యక్తిలా అనిపిస్తుంటారు. అసలు పాస్ట్‌లో చూసిన వ్యక్తేనా? ఇలా ఉన్నారేంటి? వీళ్ళేంటి ఇంత మారిపోయారు? అసలు మనతో ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అని అనిపిస్తుంటది. అలా అని చెప్పి మంచిగానే మాట్లాడతారు. గొడవలేం పెట్టుకోరు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. జాగ్రత్తగా మాట్లాడుతుంటారండి. ఎక్కువ మాట్లాడేస్తే వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతే అది మీరెలా తీసుకుంటారో, దానివల్ల మళ్ళీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయో ఆర్ ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ ఎటు వెళ్తుందో అనే ఒక ఫియర్ కానీ, ఇన్‌సెక్యూరిటీ కానీ వాళ్ళకుంటుందండి. మీరు మాట్లాడే మాటలు బట్టే వాళ్ళు మాట్లాడాలనుకుంటారు. అంతేకాని వాళ్ళు ఓపెన్‌గా మాట్లాడితే మేబీ బయాస్డ్‌గా మాట్లాడుతున్నారు. లేకపోతే వాళ్ళేంటంటే ఎక్కడో కానీ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళకేదో హిడెన్ మోటివ్స్ ఉన్నాయని మీరు అనుకుంటారని చెప్పి వాళ్ళేంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళని వాళ్ళే షట్ డౌన్ చేసుకోవడానికి చూస్తారండి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. బట్ ఈ పర్సన్‌ని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి రిలేషన్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. బట్ మీ రిలేషన్‌షిప్ కానీ ఒకవేళ వర్కౌట్ అయితే ఇలానే ఉంటుంది. మీరైతే ఇందులో డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పర్సన్‌కి నెగెటివ్ ఇంటెన్షన్స్ కూడా ఏమి ఉండవు కానీ వాళ్ళు మాట్లాడడానికి కానీ, ఓపెన్ అప్ అవ్వడానికి కానీ స్లోగా టైం తీసుకొని చేస్తారు. బట్ ఇలా చేయడమే మంచిదండి. రిలేషన్‌షిప్ ఏంటంటే డెఫినిట్‌గా బెటర్ అవుతుంది. అదైతే మాత్రం నేను చెప్పగలను. అసలు ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కాబట్టి, వీళ్ళకి మీకు అంటే ఆ అటాచ్‌మెంట్ ఉంది కాబట్టి, మీరేంటంటే ఇనీషియల్ డేస్ ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేరండి. మీకు కోపం రావడం, ఫ్రస్ట్రేషన్ రావడం, ఎక్కడో కానీ ఇరిటేట్ అవుతుండడం. అంటే ఇలా కలిసిన దానికి, ఇలా మాట్లాడిన దానికి, ఇలా ఉన్నదానికి అసలు రావడం ఎందుకు, రీయూనియన్ ఎందుకు అని అనిపిస్తుంటది. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా ఓపెన్‌గా మాట్లాడరు. ఏది కూడా ఓపెన్‌గా చెయ్యరు. ఎక్కడో కానీ సీక్రెటివ్‌గా చేస్తున్నారు అంటే హిడెన్ మోటివ్స్ ఉన్నాయేమో అని మీకు అనిపిస్తుంటది. ఆర్ అట్‌లీస్ట్ అంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకునే విషయాలు కూడా మీతో ఓపెన్‌గా షేర్ చేసుకోకపోవడం ఇవన్నీ మీకెలా అనిపిస్తాయంటే ఈ వ్యక్తి
దూరం అయిపోయారేమో ఆర్ మళ్ళీ దూరం అయిపోతున్నారేమో, ఇదేంటంటే వర్కౌట్ అవ్వదేమో, లాంగ్ రన్ లో ఇంకా ట్రబుల్స్ ఉంటాయేమో అని మీకు ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుందండి. ఈవెన్ జెలసీ కూడా డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పర్సన్ లైఫ్ స్టైల్ కానీ, ఆ పర్సన్ అంటే వేరే వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యే వే కానీ, ఆర్ ఆ పర్సన్ తో కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మీరు ఇంకా ఎక్కడో వెనక్కున్నారు. ఆర్ ఆ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అందరితో కంపేర్ చేస్తే తక్కువగా చూస్తున్నారు అనే ఫీలింగ్ మేబీ మీకు నచ్చకపోవచ్చు. బట్ ఆ పర్సన్ వేలోనే ఏంటంటే అదే వాళ్ళు రిలేషన్‌షిప్ ని ప్రొటెక్ట్ చేయడం అండి. ఇది మీకేంటంటే వెంటనే అర్థం కాదు. కాకపోతే ఆ పాస్ట్ అటాచ్‌మెంట్స్‌ని విడిచిపెట్టేసినప్పుడు, ఈ ఇన్‌సెక్యూరిటీస్‌ని విడిచిపెట్టేసి మీరు కరెక్ట్‌గా ఆలోచించిన రోజు, ఆ పర్సన్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారనేది మీకు అర్థమవుతుందండి. వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టమో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే లవ్‌ని చూపించరు. లవ్ ఉంది అని కూడా ఎక్స్‌ప్రెస్ చేయరు. బట్ వాళ్ళు జాగ్రత్త పడడం, లేకపోతే వాళ్ళు చేసే పనులేంటంటే మీకు కొంత మిస్టీరియస్‌గా అనిపించడం వల్ల, మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఈ పర్సన్ టాక్సిక్‌గా చేంజ్ అవుతున్నట్టున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఇలా అయితే ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదు అని అనుకుంటుంటారు. కాకపోతే మీరు ఎప్పుడైతే ఇలాంటి నెగెటివ్ థాట్స్‌ని విడిచిపెట్టేసి ఈ పర్సన్‌కి హార్ట్‌ఫుల్‌గా ఛాన్స్ ఇస్తారో, ఈ పర్సన్‌లో వచ్చిన ఈ చేంజ్ కానీ, ఈ పర్సన్ అంటే మీతో బిహేవ్ చేస్తున్న ఈ వేని కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారో, ఎందుకంటే లవ్ అనేది అన్‌కండిషనల్ గానే ఉండాలి కాబట్టి, సో మీరు అన్‌కండిషనల్‌గా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేసిన రోజు, ఆ వ్యక్తి వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తారండి. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీకు అర్థమవుతుంది. వాళ్ళేం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చెప్పాను కదా! ఇనీషియల్ డేస్ మాత్రం కొంచెం స్ట్రెస్‌ఫుల్ గానే ఉంటాయండి. ఆ పర్సన్ మీతో ఫైట్స్‌ని అవాయిడ్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తారు. మీరేంటంటే ఆ పర్సన్‌తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆ పర్సన్‌తో ఫైట్ చేస్తే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారేమో, వాళ్ళ ఎమోషన్స్ ఏమైనా చెప్తారేమో అని మీరు అనుకుంటారు. బట్ ఆ పర్సన్ ఏం చేస్తారంటే మీరు మాట్లాడే మాటలు బట్టి మాటల్ని మారుస్తూ ఉంటారు. గొడవ రాకుండా. ఇలాంటి సిట్యుయేషన్స్ మాత్రం కనిపిస్తున్నాయండి. సో, ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే మీకు కూడా పేషెన్స్ అవసరం. పేషెన్స్ కంటే మీ కంఫర్ట్ జోన్‌ని పక్కన పెట్టాల్సుంటుందండి. ఒకవేళ ఈ పర్సన్ ఒకప్పుడు మీకు బాగా కంఫర్ట్ ఇచ్చినా, అంటే మీ హ్యాపీ ప్లేస్ అయినా, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి మీతో ఉంటే, ఇది మీకు హ్యాపీ ప్లేస్ లాగా అనిపించదు. న్యూ ప్లేస్ లాగా అనిపిస్తది. సో, అది మీరేంటంటే అన్‌ఈజీగా ఫీల్ అవుతుంటారు. ఆఫ్‌కోర్స్ విత్ టైమ్ మీకు అన్నీ అర్థమవుతాయి అనుకోండి. బట్ స్టిల్ ఈ పర్సన్ విషయంలో మీరేంటంటే ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దండి. ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు ఇన్‌సెక్యూరిటీస్ కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలని మీరు అనుకుంటారు. ఆ పర్సన్ కూడా రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. ఎవరి ఓన్ వేలో వాళ్ళు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు. మీరేంటంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి, ఆ ఎమోషన్స్ వల్ల సీరియస్ అయిపోతుంటారు. రిలేషన్‌షిప్ ఎక్కడ దూరం అయిపోతుందో అని. ఆ పర్సన్ ఏంటంటే సీరియస్ అవ్వకుండా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే రిలేషన్‌షిప్ వర్కౌట్ అయిపోతుందనుకుంటారు. అంటే ఇద్దరి ఆలోచనలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంటెన్షన్స్ సేమ్ అయినా సరే. సో, అది ఏంటంటే ఆ పర్సన్‌ని మీరు క్లియర్ కట్‌గా స్టడీ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఒకవేళ మీ దగ్గరికి తిరిగి వస్తే, మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? అసలు మీ రిలేషన్‌షిప్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటేనండి కైండ్ ఆఫ్ రొమాంటిక్ అని చెప్పొచ్చండి. అంటే పెద్ద ఎక్స్‌ప్రెసివ్ కాదు. కాకపోతే ఈ వ్యక్తికేంటంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరికి ఎలా కనెక్ట్ అవ్వాలి? అనేది బాగా తెలుసండి. ఆర్ అట్‌లీస్ట్ అంత కాన్షియస్‌నెస్ వాళ్ళకి లేకపోయినా స్టిల్ మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. అంటే మీరు ఆ వ్యక్తికేంటంటే బాగా అట్రాక్ట్ అయిపోయారండి. అది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడిన మాటలు కానీ, మీ విషయంలో వాళ్ళు తీసుకున్న కేర్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ కానీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. అలా అని చెప్పి పర్సన్ ఏంటంటే మరీ ఫ్లర్ట్ చేయడం కానీ, లేకపోతే మరీ కొన్ని విషయాల్లో ప్రిటెండ్ చేయడం కానీ అలాంటివేం కాదండి. ఇంట్రోవర్ట్ లానే ఉంటారు మోస్ట్‌లీ. బట్ కేర్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే
ఏదైనా చెప్పినప్పుడు కానీ చాలా సిన్సియర్ గా అనిపించినట్టు నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఈ పర్సన్ మీరు బాగా కనెక్ట్ అయిపోయారండి. వాళ్ళు ఏంటంటే అలా అని చెప్పి ఎప్పుడూ కూడా అంటే వాళ్ళ ఒపీనియన్స్ ని ఓపెన్ గా షేర్ చేయడం కానీ లేకపోతే అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదండి. ఒక మాటలో చెప్పాలంటే చాలా స్లోగా ఉంటారు. కాకపోతే షార్ప్‌గా ఉంటారు. మిమ్మల్ని మాత్రం ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలుసు. సో, ఇన్ని క్వాలిటీస్ ఈ పర్సన్‌కున్నాయండి. ఆబ్వియస్‌గా మీరేంటంటే ఆ పర్సన్ కనెక్ట్ అవుతారు. మీరే కాదు ఎవరైనా సరే ఈ వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అలాంటిది. ఆ టైప్ ఆఫ్ రొమాంటిక్ పర్సనాలిటీ అన్నమాట. అలా అని చెప్పి ఎక్కువ మాట్లాడడం, లేకపోతే ఎక్కువ ఫ్లర్ట్ చేయడం ఆ టైప్ కూడా కాదు. చాలా తక్కువ మాట్లాడతారు. అందుకే ఎక్కువ మంది ఇలాంటి వ్యక్తులకు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటి నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి, ఈ పర్సన్ మళ్ళీ ఒకవేళ కానీ మీ లైఫ్‌లోకొస్తే మీకైతే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తదండి. అంటే ఒక గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ కనెక్ట్ అయిన పర్సన్ సడెన్‌గా దూరమయ్యేసరికి మేబీ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యుంటారు. లేకపోతే మీ లైఫ్‌లో చాలా పెయిన్ తీసుకొనుంటారు. బట్ ఈ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎంత పెయిన్ అయితే తీసుకున్నారో అంత పెయిన్ కూడా మర్చిపోతారండి. ఎందుకంటే ఈ పర్సన్ రాగానే మీకు అంత ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయిపోతారు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ మీకెలా అనిపిస్తదంటే ఈ వ్యక్తి చాలా మారారని కూడా అనిపిస్తది. బట్ అది కూడా మీకు నచ్చుతది. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొంచెం మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే ఏదో ఒక ఎల్డర్లీ పర్సన్ సజెషన్స్ ఎలా అయితే ఇస్తారో, ఎల్డర్లీ పర్సన్ ఎలా అయితే కేర్ తీసుకుంటారో అలా అనిపిస్తది. ముందు కూడా ఈ పర్సన్ కేరింగే. ముందు కూడా మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించే మాట్లాడేవారు. బట్ ఈసారి ఏంటంటే ఆ మాటల్లోని ఆ స్వీట్‌నెస్ అనేది ఫీల్ అవుతారండి. ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఇంతకు ముందు ఏంటంటే ఈ పర్సన్ అంటే మాట్లాడేవారు, మీకేంటంటే సపోర్ట్ చేసేవారు, లేకపోతే మీ విషయంలో స్పెషల్‌గా కేర్ తీసుకున్నారు కానీ, ఇది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తదండి. అంటే మీ ఇనీషియల్ డేస్‌లో మేబీ ఈ పర్సన్‌ని మీరు అలా చూడాలి అనుకోనుండొచ్చు. అప్పుడు మేబీ మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అది జరుగుతది అని చెప్పొచ్చు. ఎందుకంటే వన్స్ రీయూనియన్ జరిగితే మాత్రం ఈ పర్సన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తారండి. కాకపోతే ఒకటి కొన్ని సార్లు ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఆర్ మిమ్మల్ని ఏదైనా చేయమన్నప్పుడు మీరు అది చెయ్యకపోయినా, మీరు వాళ్ళ మాట వినకపోయినా, వాళ్ళేంటంటే కొంత రూడ్‌గా కూడా బిహేవ్ చేస్తారు. అలానే ఆ రూడ్ బిహేవియర్‌లో కూడా మీకేం కనిపిస్తదంటే కేరింగే కనిపిస్తదండి. వాళ్ళేంటంటే ఏదో మీకు బ్యాడ్‌గా చెయ్యాలి, లేకపోతే వాళ్ళేంటంటే మ్యానిప్యులేట్ చేస్తున్నట్టుగా ఎక్కడ అనిపించదు. అంటే ఎలా ఫీల్ అవుతారంటే మాటలు మాట్లాడేటప్పుడు మీకు నచ్చకపోవచ్చు. మెయిన్ ఆ టోన్ మీకు నచ్చకపోవచ్చు. బట్ మాట్లాడేసిన తర్వాత మీరు ఎలా అనుకుంటారంటే, ఈ పర్సన్ మన మంచి కోసమే చెప్పారు కదా! మేబీ ఆ టైంలో అలా ఓవర్ రియాక్ట్ అయ్యారు. మనం అదంతా హార్ట్‌కి తీసుకోవాల్సిన అవసరం లేదులే అలా అనిపిస్తుంటదండి. సో, ఒక్కటి మాత్రం నిజం. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చారు అంటే మాత్రం ఖచ్చితంగాను మీరేంటంటే పాస్ట్‌లో ఏ వైబ్స్ అయితే ఫీల్ అయ్యారో ఈ పర్సన్ దగ్గర ఇంతకంటే డిఫరెంట్ వైబ్స్ ఒస్తాయండి. బట్ ఇదేంటంటే కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ ఈసారి ఎమోషన్స్ కూడా చాలా మిక్స్డ్ ఎమోషన్స్ కూడా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఈ పర్సన్ మంచిగా ఉండడానికే ట్రై చేస్తారు. మంచిగా మాట్లాడడానికే ట్రై చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని చాలా మెచ్యూర్డ్‌గా డీల్ చేస్తారండి. మిమ్మల్ని కూడా చాలా మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తారు. ఏదో ఒక మాట అనేయడం లేకపోతే ఏదో అంటే మీకు ప్రాబ్లమ్ తీసుకురావాలి అలా ఏం అనుకోరు. వాళ్ళు మాట్లాడే మాటలేంటంటే మీకు కొత్తగా అనిపిస్తాయి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడని వ్యక్తి, ఎక్కువ అబ్జర్వ్ చేసిన వ్యక్తి, ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆర్ ఎక్కువగా మీ విషయాల్లో ఇన్వాల్వ్ అయితే ఆ డిఫరెన్స్‌ని మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో, సో, అది ఇక్కడ మీరు ఫీల్ అవ్వడం జరుగుతుందండి. కాకపోతే కొన్ని సార్లు మీకేమనిపిస్తదంటే, ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలనిపించదు. మేబీ వీళ్ళేంటంటే మీ దగ్గర యాక్ట్ చేస్తున్నారేమో, ప్రిటెండ్ చేస్తున్నారేమో. ఎందుకంటే ఈ స్వీట్‌నెస్ కానీ, ఈ కేరింగ్ కానీ చాలా అన్‌యూజువల్‌గా అనిపిస్తది. అంటే ముందున్న దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈసారి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయలేకపోవడం, ఈ వ్యక్తి విషయంలోని మేబీ వీళ్ళకేమైనా ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయేమో అని స్పై చేయడం, లేకపోతే అంటే కొన్ని సార్లేంటంటే క్లియర్ కట్‌గా ఆ వ్యక్తికి మీ డౌట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం లాంటివి చేస్తారు. సో, అలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ రావచ్చు. 100% ఈ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్స్ ఉంటుందని నేను చెప్పను కానీ, బట్ ఈ వ్యక్తి బిహేవియర్ కానీ, ఈ వ్యక్తి రియాక్షన్స్ కానీ, పాస్ట్‌తో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడైతే చాలా చేంజెస్ అనేవి మీరు ఫీల్ అవుతుంటారో, డెఫినిట్‌గా మీరేమనుకుంటారంటే, ఈ వ్యక్తి ఏదో చేస్తున్నారు. లేకపోతే వీళ్ళ మాటలేంటంటే మనం అంత ట్రస్ట్ చేయడానికి లేదు. గతంలో కూడా ఇలానే చెప్పారు.
మంచిగానే ఉన్నారు, బట్ సడన్ గా దూరం అయిపోయారు, లేకపోతే వీళ్ళ వల్ల మనం చాలా సఫర్ అయ్యాం. సో మళ్ళీ కూడా ఇంకేదో ప్లాన్ చేస్తున్నారేమో, మళ్ళీ ఇదేమైనా బ్యాడ్ లక్ ఏమో, ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా కర్మని మనం ఏమైనా హోల్డ్ చేస్తున్నామేమో, ఈ వ్యక్తి మళ్ళీ రావడం అనేది మన కర్మ వల్లేనేమో, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తుంటారండి. మీరేంటంటే ఒక రకమైన ఆలోచనలు చేయరు. ఈ వ్యక్తి రానంత వరకు మీకు ఎలా అయితే ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయో, ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఆలోచనలు ఇంకెక్కువైపోతాయండి. వాళ్ళ బిహేవియర్ వల్ల. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళే అంటే ఆ వేలోనేంటంటే మీరు ఫ్లాస్‌ని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇది యాక్చువల్‌గా ఆ వ్యక్తి లోపం అయితే కాదు. ఇది మీ లోపమే. ఎందుకంటే ఆ వ్యక్తి బిహేవియర్‌లోని మీరెప్పుడైతే చేంజ్ చూస్తారో మీరు ఇంకా డౌట్ పడడం స్టార్ట్ చేస్తారు. ఇదేదో కానీ ఫిషీగా ఉంది. ఇక్కడ ఏదో జరుగుతుంది. లేకపోతే ఈ వ్యక్తి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటారు. బట్ మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని ఆ వ్యక్తి విషయంలోని మీరు కరెక్ట్‌గా కానీ స్టడీ చేస్తే కొన్ని అంటే ఏదైనా ఆలోచించి ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ కూడా తీసుకుంటే, ఆ వ్యక్తి ఎందుకిలా చేంజ్ అయ్యారు? అసలు ఆ వ్యక్తి ఇంటెన్షన్ ఏంటనేది మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ వ్యక్తికి ఇల్ ఇంటెన్షన్స్ ఏముండవు. జస్ట్ వాళ్ళెందుకు చేంజ్ అవుతారు? వాళ్ళ పర్సనాలిటీ అనేది మీకెందుకు అంత స్ట్రేంజ్‌గా అనిపిస్తదంటే, ఆ పర్సన్ గతంలో వాళ్ళు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళేంటంటే చూపించిన కేరింగ్ అనేది ప్రాపర్‌గా లేకపోవడం వల్లే మేబీ రిలేషన్‌షిప్ ఫెయిల్ అయిందేమో అనే పాయింట్‌లోని వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకొని ఎక్కువ మాట్లాడి, ఎక్కువ కనెక్ట్ అయితే రిలేషన్‌షిప్ ఇంకా బెటర్ అవుతుంది అనే ఆలోచనతోని మాత్రమే మీ దగ్గర అలా ఉంటారండి. ఆ క్లోజ్‌నెస్ పెంచుకోవాలని ట్రై చేస్తారు. యాక్చువల్‌గా వాళ్ళ నేచర్ ప్రకారం అయితే ఇంట్రోవర్ట్స్ అండి. ఎక్స్‌ట్రోవర్ట్ కూడా కాదు. మంచిగానే మాట్లాడతారు అంతా కానీ ఇంట్రోవర్ట్ వైబ్ కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్స్‌ట్రోవర్ట్‌లా అనిపిస్తారు. సో దానివల్లే వాళ్ళేంటంటే మళ్ళీ మిస్టీరియస్‌గా అనిపించడం, సస్పీషియస్‌గా అనిపించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో మీరేంటంటే వాళ్ళని స్పై చేయనంత వరకు ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళని డౌట్ పడుతున్నారని వాళ్ళకి అర్థం అవ్వనంత వరకు కూడా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అయితే ఏం ఉండదండి. బట్ మీరలా స్పై చేస్తున్నారు, లేకపోతే డౌట్ పడుతున్నారు, లేకపోతే మీరేంటంటే వాళ్ళ విషయంలో ఏదో ప్లాన్ చేస్తున్నారు అని వాళ్ళకి తెలిసిన రోజు డెఫినిట్‌గా వాళ్ళు హర్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్టిక్యులర్ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, ఈ పర్సన్‌తోని మీకు మళ్ళీ కూడా రీయూనియన్ జరిగితే, మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి బెటర్ అవుతుంటే, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆర్ అట్‌లీస్ట్ ఆ పర్సన్ అంటే ఎందుకు అంతలా చేంజ్ అయ్యారు అనుకోని వాళ్ళని స్టడీ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని అబ్జర్వ్ చేయండి. బట్ వాళ్ళని డైరెక్ట్‌గా అడగడం, వాళ్ళ వెనక ఏవో సీక్రెట్‌గా చేయడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్ ఇలా చేంజ్ అవ్వడానికి ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఇలా బెటర్ చేయడానికి చాలా స్ట్రగుల్ తీసుకుంటే తప్ప అలా ఉండలేరండి. లిటరల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎవ్రీథింగ్ పెట్టారనే మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇంట్రోవర్ట్ ఎక్స్‌ట్రోవర్ట్‌లా ఎలా చేంజ్ అవుతారు? అది జరిగే పనే కాదు. మోస్ట్‌లీ అలా జరగొచ్చు. ఎంతో క్లోజ్‌నెస్ పెరిగితే అలా జరుగుతుందండి. బట్ రీయూనియన్ జరగగానే అలాంటివైతే జరగవు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్‌తో మీరు ఆ సర్టెన్ పీరియడ్‌లో కంటిన్యూయస్‌గా ట్రావెల్ అయిన తర్వాత మీ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయండి. ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకొక సర్ప్రైజ్ లాగే ఉంటాయి. షాక్ లాగైతే ఉండవు. ఎందుకంటే ఆ వ్యక్తిలో వచ్చిన చేంజెస్ అనేవి జెన్యూన్ అని అర్థం చేసుకుంటారు. సిన్సియర్‌గానే వాళ్ళు చేంజ్ అయ్యారు. వాళ్ళకేంటంటే ఎలాంటి ఉద్దేశాలు లేవు. కేవలం అంటే ఓపెన్‌గా ఉంటున్నారు. మెచ్యూర్డ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆ ప్రాసెస్‌లోనే ఇలా బిహేవ్ చేస్తున్నారనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, రైట్ అవే డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఈ పర్సన్‌తో రీయూనియన్ జరిగిన తర్వాత ఇలాంటివి అబ్జర్వ్ చేసి అదే మంచిది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, డెఫినెట్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని బీట్రే చేస్తున్నారనే మీరు అనుకుంటారండి. 100% ఈ పర్సన్‌కి ఏవో ఇంటెన్షన్స్ ఉన్నాయి. వీళ్ళు మీ వెనక ఏదో చేస్తున్నారు. ఆర్ మీకు ఏదో ప్రాబ్లమ్ తీసుకురావాలనే ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల మీరేం చేస్తారంటే, ఈ పర్సన్‌తో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం మానేస్తారు. ఈ వ్యక్తికి మీరేమి చెప్పరు. ఈ వ్యక్తికి అంటే ఈవెన్ చెప్పకపోగా కొన్ని దాచిపెట్టడం, కొన్ని విషయాల్లోనేంటంటే ఇండివిడ్యుయల్‌గా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తారు. సో, దానివల్ల మీరేంటంటే కొంత సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అది మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఒక పర్సన్‌ని మీరు డౌట్ పడొచ్చు. ప్లస్ పాస్ట్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో అలాంటి వ్యక్తులు మళ్ళీ లైఫ్‌లోకొస్తే అంత ఈజీగా ఎవరు వాళ్ళని ట్రస్ట్ చేయరు. మేబీ వాళ్ళకి ఇల్ ఇంటెన్షన్స్ ఉండొచ్చు. అది మీరు అనుకున్నదైతే రాంగ్ కాదు. బట్ స్టిల్ ఆ పర్సన్‌ని మీరు అబ్జర్వ్ చేయకుండా, కంప్లీట్‌గా స్టడీ చేయకుండా
మీకు మీరేంటంటే అలాంటి ఒక కన్క్లూజన్‌కి రాకూడదండి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇలా మీరు ఆలోచించి ఇలాంటి పనులు చేసినప్పుడు కర్మని క్రియేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ మీ కర్మని మీరు ఫేస్ చేయడానికైనా ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా ఉండాలండి. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం అనేది కైండ్ ఆఫ్ గుడ్ లక్కే. ఎందుకంటే మేబీ మీరు ఎంతో మేనిఫెస్ట్ చేయడమో, లేకపోతే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో సీరియస్‌గా ఉండడం వల్లనో మళ్ళీ వాళ్ళు మీ లైఫ్‌లోకి రావచ్చు కానీ, లేకపోతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి అంత ఈజీగా రారు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఇల్ ఇంటెన్షన్స్ ఏం లేవు. మంచిగా మీతో ఉండాలనుకునే వస్తారు. కాకపోతే ట్రస్ట్ ఇష్యూస్ మాత్రం ఉంటాయండి. ఆ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయరని కాదు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే, మీరు వాళ్ళని ట్రస్ట్ చేయాలి. మీరు ఓపెన్‌గా ఉండాలి. మీరు కనెక్ట్ అవ్వాలనే వాళ్ళేంటంటే ఎక్కువ ఓపెన్ అప్ అవుతారు. అది మీకెలా అనిపిస్తదంటే, ఇలా మిస్టీరియస్‌గా అనిపిస్తది. సో, దానివల్ల మీరు మిస్టీరియస్‌గా చేంజ్ అవుతారు. అక్కడ ప్రాబ్లమ్ మాత్రం వస్తుంది చూసుకోండి. అదర్ దెన్ దట్ మీరేమైనా నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తే మాత్రం రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి చాలా బెటర్‌గా ఉంటాయండి. ప్యాషనేట్‌గా ఉంటుంది రిలేషన్‌షిప్. అంటే ఇంకా ఒకప్పుడు మీరేంటంటే మేబీ వ్యక్తి విషయంలో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడమో, లేకపోతే ఫ్రీగా మూవ్ అవ్వడం లాంటివి చూసుంటారు. కానీ ఈసారి ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్ వైబ్స్ ఒస్తాయండి. ఇలాంటి రిలేషన్‌షిప్ అనేది ఫస్టే దొరికితే బావుండేదేమో అనిపిస్తది. అరె! ఈ పర్సన్ పాస్ట్‌లోనే ఇలా ఉంటే ఇంకా బావుండేదేమో అనే ఫీలింగ్ కూడా మీకొస్తది. అంతలాగా ఈ వ్యక్తికి మీకు కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. ఇదైతే గుడ్ సైనే. సో, డెఫినిట్‌గా ఈ పర్సన్ రాకపోతే లేదు కానీ, వచ్చారంటే మాత్రం మీ లైఫ్ నిజంగానే ఒక గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయిందనే చెప్పుకోవాలండి. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఒకవేళ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తే అసలు మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉండొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ చాలా సార్లు మీతో కలవాలి అనుకున్నారండి. రీయూనియన్ అనేది అసలు ఇప్పటి వరకు అసలు ఎందుకు జరగలేదు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే చాలా సార్లు మీతో కనెక్ట్ అవ్వాలి అనే అనుకున్నారు. బట్ ఎక్కడో భయమండి. రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ ముందులా ఉండదేమో! లేకపోతే మళ్ళీ కూడా వీళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో! ఆర్ ట్రాప్ అయిపోతారేమో అనే భయం వల్లనో ఏంటో కానీ ఆ పర్సన్‌కి కలవాలి అనిపించినా సరే ఎప్పుడు కూడా వాళ్ళ ఒపీనియన్స్ అనేవి మీతో ఓపెన్‌గా షేర్ చేసుకోలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ విషయంలో వాళ్ళు ట్రై చేయలేదు. భయపడిపోయారని చెప్పొచ్చు. ఆర్ స్టక్ అయిపోయారండి. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయిలెండి వాళ్ళ లైఫ్‌లో కూడా. బట్ ఏదైనా సరే రీయూనియన్ జరగకపోవడం అనేది మాత్రం మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నిజానికి. కాకపోతే ఈ పర్సన్‌తో రీయూనియన్ జరిగితే ఎలా ఉంటుందంటే, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుందండి. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ అనేవి ఎటైనా దారి తీయొచ్చు. అంటే మళ్ళీ గుడ్ ఎండింగ్ అయినా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ బ్యాడ్ ఎండింగ్ అయినా కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌తో రీయూనియన్ జరిగిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వీళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. మీరు కూడా వీళ్ళని ఇమ్మీడియేట్‌గా ట్రస్ట్ చేయరు. ఇద్దరి మధ్యలో కూడా ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఇంకా అలానే ఉంటాయి. ఇంకా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే వాళ్ళు జెలస్‌గా ఫీల్ అవ్వడం, అలానే మీరు కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో జెలస్‌గా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి విత్ టైమ్ క్లియర్ అయిపోతే మీ రిలేషన్‌షిప్‌ని ఎవరు బ్రేక్ చేయలేరండి. బట్ ఇది రీయూనియన్ జరిగిన తర్వాత కూడా ఈ ఇన్‌సెక్యూరిటీస్ ఇలానే బిల్డ్ అవుతుంటే, ఇంకా ఇద్దరి మధ్యలో ఏంటంటే ఈజీనెస్ రాకపోయినా, ఇంకా అంటే అడ్జస్ట్ అవ్వలేకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కూడా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తాయండి. ఆ ఛాలెంజెస్ వస్తాయని చెప్పొచ్చు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ పర్సన్ కూడా 100% మీతో ఉండాలి, రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అని రారు. ఈ రిలేషన్‌షిప్ అసలు ఎటు వెళ్తుంది? మీరు ఎలా చేంజ్ అయ్యారు? సో, వాళ్ళనుకున్నట్టుగా మీరేమైనా ఉంటున్నారా? లేకపోతే అట్‌లీస్ట్ మీకేమైనా ఫ్యూచర్ ప్లాన్ ఉందా? ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి? లేకపోతే మీరు కూడా వాళ్ళలానే ఏమైనా చూద్దాంలే, చూసిన తర్వాత డిసైడ్ చేసుకుందాం అని అనుకుంటున్నారా? ఇలా అన్నీ ఆలోచిస్తారండి. మిమ్మల్నేంటంటే క్లియర్‌గా స్టడీ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లోకి రాగానే వాళ్ళేమి ఫిక్స్ అయిపోరు. యాక్చువల్‌గా
నార్మల్ గా కూడా వాళ్ళు మీతో కలవాలి అనుకున్నప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందా లేదా, అసలు ఈ బిగినింగ్ అనేది దేనికి దారి తెస్తుంది అనే డౌట్ తోనే మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది. ఇన్సెక్యూరిటీస్ మాత్రం లోపల అలానే ఉంటాయండి. వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ మీద వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు కూడా వాళ్ళు ఎక్కడా కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యేలా చేయకుండా థింగ్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా థింగ్స్ ని హ్యాండిల్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక క్లారిటీకి వస్తారండి. ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ మీతోనే ఉండాలి, మీరే కావాలి అని డిసైడ్ అయ్యి రారు కాబట్టి మీ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ గానీ, మీరు థింగ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారనేది చూసే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. బట్ ఒక్కటి మాత్రం నిజం, మీతో వాళ్ళు కంఫర్టబుల్ గా ఉండి మీరేంటంటే మ్యానిపులేట్ చేయట్లేదు, ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీస్ ఇవ్వట్లేదు, మీరేంటంటే వాళ్ళని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు చెప్పిన మాటలు మీకేంటంటే అర్థం అవుతున్నాయి, అది మీరు కన్సిడర్ చేసే డెసిషన్స్ తీసుకుంటున్నారు అని తెలిసిన రోజు మాత్రం ఈ పర్సన్ చాలా చేంజ్ అవుతారండి. ఎంత చేంజ్ అవుతారంటే మీకోసం వాళ్ళు ఎన్ని ట్రబుల్స్ అయినా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే ఫేస్ చేయడానికి రెడీ అయిపోతారు. అంతలా చేంజ్ అవుతారు. అది మీకు కూడా ఎలా అనిపిస్తుందంటే చాలా డ్రాస్టిక్ చేంజ్ అండి. ఈ పర్సన్ యాక్ట్ చేస్తున్నారా? లేకపోతే నిజంగానే అలానే ఉన్నారా? అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ పర్సన్ ఏంటంటే కొంత మిస్టీరియస్‌గా ఉండడం, సస్పీషియస్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే మిమ్మల్ని స్టడీ చేయడం, ఎక్కడా కూడా సరిగ్గా ఓపెన్ అప్ అవ్వకపోవడం, మీ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకోవడం, కైండ్ ఆఫ్ ఆడ్ వైబ్స్ ఇస్తుంటారండి. బట్ మీరు వాళ్ళతో బిహేవ్ చేసిన వే కానీ, మీరు వాళ్ళ విషయంలో ఎంత కమిటెడ్‌గా ఉన్నారు, మీరు వాళ్ళ ఒపీనియన్స్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, సో మీ హార్ట్‌లో వాళ్ళ ప్లేస్ ఏంటి అని తెలుసుకున్న రోజు పర్సన్‌లో చాలా చేంజెస్ చూస్తారండి. ఈవెన్ ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే, ఈ ఛాలెంజెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి కదా! సో, ఈ ఛాలెంజ్ కోసం మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో ఏవో స్ట్రగుల్స్ ఉన్నాయని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టడం అనేది చాలా అన్‌ఫెయిర్ అని చెప్పి, మీతో ఏ ఛాలెంజ్ అయినా ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతారండి. సో, అలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ పర్సన్ కానీ మీతో ఎలా ఉంటుంది? ఏంటి పరిస్థితి? అని చూడ్డానికొచ్చినప్పుడు వాళ్ళు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి, వాళ్ళకి ఇదే ఇన్‌సెక్యూరిటీస్ కంటిన్యూ అయితే, ఈ రిలేషన్‌షిప్ అనేది లాంగ్ లాస్ట్ అవ్వదు అని ఎక్కడైనా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా వాళ్ళైతే రిస్క్ తీసుకోవాలనుకోరు. ఇంత ఛాలెంజెస్ ఫేస్ చేయడం మన వల్ల కాదు అని మోస్ట్‌లీ మిమ్మల్నే డ్రాప్ చేయడానికి చూస్తారు. సో, ఈ పర్సన్‌తో మీకు రీయూనియన్ జరిగినా సరే 100% ఇది రీయూనియన్ సిట్యుయేషన్‌గా మాత్రం కన్సిడర్ చేయొద్దు. ఒకళ్ళనొకళ్ళు అంటే స్టడీ చేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ఆర్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రాసెస్‌లో ఉన్నారని మాత్రం రియలైజ్ అవ్వండి. ఎందుకంటే ఇదంతా కూడా క్లియర్ అయిన తర్వాతే ఆ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారండి. ఆ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటారు. ఈవెన్ ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళేంటంటే మిమ్మల్నయితే విడిచిపెట్టరు. అది మాత్రం నేను చెప్పగలను. నాకెలా అనిపిస్తుందంటే ఈ పర్సన్ పాస్ట్‌లో వాళ్ళు కొంత సఫర్ అయ్యారు కాబట్టి, అండ్ వాళ్ళేంటంటే పాస్ట్‌లో కూడా మీ దగ్గరికి రావాలి అని చాలా సార్లు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఉన్న భయాలు కానీ, లేకపోతే వాళ్ళకున్న పరిస్థితులు కానీ అలా అవ్వనివ్వలేదు కాబట్టి, ఒకవేళ మీతో ఒక ఛాన్స్ వస్తే, ఆ ఛాన్స్ అనేది ఈజీగా వచ్చిందని వాళ్ళు అనుకోరండి. అలా అని చెప్పి ఆ ఛాన్స్‌ని అంటే వేస్ట్ చేసుకుంటారని కూడా మీరు అనుకోవద్దు. ఆ ఛాన్స్‌ని ఫుల్‌గా యుటిలైజ్ చేసుకుంటారండి. మీరు ఎంత వర్తీ పర్సన్, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది వర్తీయేనా? వాళ్ళు అసలు మీ నుంచి వచ్చే ట్రీట్‌మెంట్‌ని డిజర్వ్ చేస్తారా లేదా? ఆర్ మీ నుంచి అసలు ఎలాంటి ట్రీట్‌మెంట్ వస్తుంది అనేది కంప్లీట్‌గా తెలుసుకోవడం కోసం మాత్రం చాలా వరకు ట్రై చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే అంత ఈజీగా ఎండ్ చేయరు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు. సో, బేసిక్‌గా ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉండి రావట్లేదు మీ లైఫ్‌లోకి, ఇదే పెద్ద ఛాలెంజ్ అని మాత్రం అనుకోవద్దు. ఈ పర్సన్ వచ్చిన తర్వాత కూడా ఛాలెంజే. ఎందుకంటే ఆ పర్సన్ డిసైడ్ అయ్యే వరకు కూడా మీరేంటంటే ఆ పర్సన్ ఇంటెన్షన్స్‌ని కూడా క్యాచ్ చేయలేరండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళెక్కడా కూడా ఓపెన్ అప్ అవ్వరు. ఉంటాము, వెళ్ళిపోతాము, లేకపోతే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాం. ఎలాంటి వైబ్స్ మీకివ్వరు. చాలా న్యూట్రల్‌గా ఉంటారు. దానివల్ల మీరేంటంటే వాళ్ళని అంత ఈజీగా అర్థం చేసుకోలేకపోతుంటారు. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్, ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమిలర్‌గా ఉన్నాయి. బట్ మోస్ట్‌లీ డిఫరెన్స్ ఉందండి. ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళేంటంటే విడిచిపెట్టాలని అనుకోరు. బట్ ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళేంటంటే కంఫర్టబుల్‌గా లేదు, లేకపోతే ఫ్యూచర్‌లో ఇది వర్కౌట్ అవ్వదు. ఎక్కడో కానీ మీరేంటంటే వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. మీ మాట మీదే. మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు. ఆర్ మీరే అలా స్టాండ్ తీసుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే మీకోసమే స్టాండ్ తీసుకుంటున్నారు అని వాళ్ళకనిపించిన రోజు మేబీ వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం అంత రిస్క్ అయితే తీసుకోరండి.
మోస్ట్లీ డ్రాప్ చేయడానికే చూస్తారు. అది మీరేంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, ఈ పర్సన్ కోసం మీరు ఏమీ ఎక్కువ చేసేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు. మీకు ఏది రాంగ్ అనిపిస్తే అదే మీరు చెప్తారు కూడా. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు చెయ్యాలనుకుంది, మీరు చెప్పాలనుకుంది చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఆర్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిని మీరు పాటిస్తే ఆ పర్సన్‌కి అది బాగా అర్థమవుతుంది. బట్ మీరేంటంటే భయపడుతూ లేకపోతే మీకున్న ఆలోచనల వల్ల ఒకలా చేద్దాం అనుకుని ఇంకొకలా చేసేయడం, ఒకటి మాట్లాడాలనుకుని ఇంకొకటి మాట్లాడడం, ఆర్ ఒక విధంగా మాట్లాడాలనుకుని ఇంకొక విధంగా మాట్లాడితే, ఆ పర్సన్ ఖచ్చితంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో వాళ్ళకి అర్థం కాక, వాళ్ళకి ఏదైతే అర్థమవుతుందో అదే తీసుకుంటారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మాట్లాడడానికి ఎంత ఛాన్స్ తీసుకుంటారో, ఆ పర్సన్ మాట్లాడడానికి అంతే ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే క్లియర్ కట్‌గా బౌండరీస్ అనేవి ఈ రిలేషన్‌షిప్‌లో మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఈ బౌండరీస్ మెయింటైన్ చేయడం కూడా ఎలా ఉండాలంటే హెల్తీ బౌండరీస్ అయ్యి ఉండాలి. అలా అని చెప్పి ఈ వ్యక్తి విషయంలో మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు ఎందుకండి ఇవన్నీను ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఇదంతా మాకు అవసరం లేదు కదా! మా లైఫ్‌లో మేమేంటంటే మెల్లిగా ఎలానో ఒకలాగా అడ్జస్ట్ అవుతాం అని అనుకుంటే సో, నేను ఒకటే చెప్తానండి. మీకింక అలాంటి ఉద్దేశమే ఉంటే ఆ పర్సన్‌కి మీరు స్ట్రెయిట్‌గా చెప్పియండి. ఇది వర్కౌట్ అవ్వదు. మా వల్ల అవ్వదని. బట్ మీరేంటంటే ఎక్కడో మీకు కూడా మనసులో ఉండి ఆ పర్సన్‌తోని మీరేంటంటే చెప్పలేము. అందుకే సైలెంట్‌గా ఇవంతా చేస్తున్నాము, అది చూస్తున్నాము అని మాత్రం డ్రాగ్ చేయొద్దు సిట్యుయేషన్‌ని. ఎందుకంటే ఈ పర్సన్ కానీ మీ లైఫ్‌లోకొస్తే ఇలానే ఉంటుందండి. మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌కి భయపడడమో, లేకపోతే ఈ పర్సన్ విషయంలోని ఏదో చేయాలనుకుని ఇంకేదో చేయడం, ఆర్ మీ భయం వల్ల మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని ఇంకొకలాగా హ్యాండిల్ చేయడం, దానివల్ల ఆ పర్సన్‌కి నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం లాంటివైతే మాత్రం కరెక్ట్ కాదు. అది చూసుకోండి. అలా అని చెప్పి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ పర్సన్‌ని మీ లైఫ్‌లోకి మీరు ఇన్వైట్ చేశారు అంటే, మీరు చేస్తుంది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేస్తేనే ఇన్వైట్ చేస్తారు. సో, అక్కడి నుంచి జరిగే సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళతో జరిగే ఇంటరాక్షన్స్ కానీ ఎలా ఉండాలంటే మీరు ఇక్కడ కన్సిడరేట్‌గా ఉంటున్నారు. మీరు కూడా ఏంటంటే కేర్‌ఫుల్ గానే థింక్ చేస్తున్నారు. మీరు కూడా సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మెచ్యూర్డ్ గానే హ్యాండిల్ చేస్తున్నారు. మరీ అంత డెస్పరేట్‌గా లేరు. ఆర్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతూ ఏది చేయట్లేదు అని మాత్రం వాళ్ళకి అర్థమయ్యేలా చేయండి. నేను చెప్తున్నాను కదండీ! ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అవ్వదు అని చెప్పను. కానీ మీ వైపు నుంచి కూడా ట్రీట్‌మెంట్ అనేది అలానే ఉండాలి. అలా అని చెప్పి మీరు ఈ పర్సన్‌కి సరెండర్ అయిపోండి. ఎక్కువ స్ట్రగుల్ తీసుకోండి అని నేను చెప్పనండి. ఎందుకంటే ఆ పర్సన్ కూడా అలా ఏమి అనుకోవట్లేదు. ఆ పర్సన్ మీ అథెంటిక్ సెల్ఫ్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా ఏంటంటే ఓపెన్‌గా మాట్లాడడం కానీ, ఓపెన్‌గా ఏదైనా చేయడం కానీ అలా చేస్తేనే బావుంటుందండి. కాకపోతే అందులోని మీ జెంటిల్‌నెస్ కానీ, మీ కైండ్‌నెస్ కానీ, మీ సాఫ్ట్ సైడ్ కానీ చూపించాలండి. కొంతమందేంటంటే సిట్యుయేషన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తున్నాం, మరి హ్యాండిల్ చేస్తున్నాం అనే అనుకుంటారు కానీ, అది ఎదుటి వ్యక్తులకి కంట్రోలింగ్ లాగా అనిపిస్తదండి. ఈవెన్ మాట్లాడే మాటలు కూడా వాళ్ళ మంచికే చెప్తున్నట్టుగా చెప్తారు కానీ, ఆ మాట్లాడే టోన్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటుంది. అది చాలా మందికి నచ్చదు. సో, మీరు ఈ పాయింట్స్ దగ్గర మీ పర్సన్‌కి ఎలా అర్థమవుతున్నారు? మీరు చెప్పాలనుకుంటుంది, చేయాలనుకుంటుంది వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది మాత్రం కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ హ్యాండిల్ చేస్తే రిలేషన్‌షిప్ డెఫినిట్‌గా బెటర్ అవుతుందండి. మోస్ట్‌లీ నేను చెప్పాను కదా! ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు రిస్క్ తీసుకోవచ్చు. మీరు డేరింగ్‌గా చేయాలనుకుంది చేయొచ్చు. ఈసారి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ అడ్వెంచరస్ గానే ఉంటుంది. బట్ టాక్సిక్‌గా ఉండదండి. అడ్వెంచరస్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు కూడా కొంత యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయ్యి, మీరు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏదైనా చేయాల్సుంటుంది. ఆర్ మాట్లాడాల్సుంటుంది. అది మాత్రం చూసుకోండి. మనకు సంబంధం లేదు, లేకపోతే మనం ఇన్వాల్వ్ అవ్వద్దు, సైలెంట్‌గా ఉంటే ఇది క్లియర్ అయిపోతుంది అని మాత్రం అనుకోద్దు. సైలెంట్‌గా ఉన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా క్రియేట్ చేసుకోకపోతే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.